సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా 4th T20 మ్యాచ్లో ఇండియా ఒక డామినేటింగ్ విక్టరీని అయితే సాధించింది. ముఖ్యంగా సంజు శాంసన్ అండ్ తిలక్ వర్మ తమ బెస్టరింగ్ బ్యాటింగ్తో ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి రికార్డులను అయితే కొలగొట్టారని చెప్పుకోవాలి. ముఖ్యంగా సంజు శాంసన్ మరొకసారి 3rd సెంచరీ ఈ ఇయర్లో కంప్లీట్ చేసుకున్న T20స్లో ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. అండ్ వరుసగా రెండోసారి తిలక్ వర్మ కూడా ఒక సెంచరీని అయితే చేశాడనమాట. ఇలాగా ఇద్దరు ప్లేయర్స్ రెండు సెంచరీలు కొట్టడం అయితే ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. కొన్ని రికార్డ్స్ని అయితే కూడా క్రియేట్ చేశారు. ఆ విధంగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఫస్ట్ నుంచి చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన ఇండియా రావడంతోనే 6లు 4ల వరద బాధితుని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అభిషేక్ శర్మ దీన్ని స్టార్ట్ చేశాడు. అండ్ సంజు శాంసన్ కంటిన్యూ చేస్తే తిలక్ వర్మ ఒక రాకింగ్ పర్ఫార్మెన్స్తో ఒక చాలా హై స్కోర్కి తీసుకెళ్ళాడు అనమాట మ్యాచ్లో. ఇంకా అభిషేక్ శర్మ అయితే 4లు 6లు తప్ప నాకు ఇంకేమీ రావు అన్నట్టయితే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడనమాట. ఒక క్విక్ 36 చేసి ఒక భారీ షాట్కి అయితే ప్రయత్నించి అవుట్ అయ్యాడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చిన తిలక్ వర్మ అయితే ఇంకా స్టార్టింగ్ నుంచే చాలా హైయెస్ట్ స్ట్రైక్ రేట్తో అయితే మ్యాచ్లో 6లు 4లతో ఒక టాప్ స్కోర్కి అయితే తీసుకెళ్ళాడు. ఇంకా సంజు శాంసన్ ఎప్పట్లాగే మరొకసారి రోహిత్ని మరిపించాడని చెప్పుకోవాలి. రోహిత్లో నేను లోటునైతే సంజు శాంసన్ తీరుస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతని బ్యాట్ స్వింగ్ కానీ టైమింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. రోహిత్ శర్మకి ఈక్వల్గా ఉంటుంది అనమాట. సో అట్లాంటి పర్ఫార్మెన్స్ని అయితే ఇచ్చాడు సంజు శాంసన్. లాస్ట్ 2 మ్యాచెస్లో 0 వద్ద అవుట్ అయినా కానీ ఈ మ్యాచ్లో ఎలాగైనా ఆడాలని చెప్పేసి కసితో ఆడినట్టుంది అనమాట. ఒక 52 బాల్స్లోనే సెంచరీ చేశాడు. ఇంకా మెయిన్గా ఈ మ్యాచ్లో చెప్పుకోవాల్సిన తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడని చెప్పుకోవచ్చు. చాలా మంచి షాట్స్ అయితే కొట్టాడు. ఏదో పిచ్ షాట్లు కాకుండా మంచి క్రియేటింగ్ షాట్స్ని అయితే కొట్టాడు అనమాట ఈ మ్యాచ్లో. అండ్ సంజు 90స్లో ఉన్నప్పుడు తిలక్ 60స్లో ఉన్నాడు. బట్ సంజు 95కి వచ్చేటప్పటికి తిలక్ కూడా 95కి వచ్చేసాడు. అతను ఫస్ట్ ఒక అద్భుతమైనటువంటి 6th సెంచరీ అయితే కంప్లీట్ చేశాడని చెప్పుకోవాలి. నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ అనమాట. అండ్ ఒకే ఇన్నింగ్స్లో 2 సెంచరీలు చేయడం ఇదే ఫస్ట్ టైం ఇండియా తరఫున. అండ్ లాస్ట్ టైం బంగ్లాదేశ్ మీద ఎట్లాగైతే 293 రన్స్ కొట్టి ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేశారో అలాగే ఈ మ్యాచ్లో 280+ కొట్టి మరొక రికార్డ్ని క్రియేట్ చేశారనమాట ఇండియన్ ప్లేయర్స్. ఇంకా బౌలింగ్లోకి వస్తే హర్షదీప్ స్టార్టింగ్ నుంచే ఒక అద్భుతమైన బౌలింగ్తో ఫస్ట్ 2-3 ఓవర్స్లోనే 14 రన్స్కే 4 వికెట్స్ అయితే పడిపోయినాయి. ఎప్పుడైతే ఫస్ట్ 2-3 ఓవర్స్లో 2-3 వికెట్లు పడతాయో అప్పుడు హై స్కోరింగ్ మ్యాచెస్లో రన్ రేట్ అనేది పెరిగిపోవడం వల్ల వాళ్ళు కొంచెం టెన్షన్ పడి అపోనెంట్ టీము షాట్స్ కొట్టడానికి ప్రయత్నించి అయితే అవుట్ అవుతారు. బట్ ఈసారి ఫస్ట్ 16 రన్స్కి 4 వికెట్స్ అయితే పడ్డాయి. అండ్ స్టంప్స్ మరియు మిల్లర్ కొంచెం ట్రై చేశారు. తర్వాత 5th వికెట్ వచ్చేసి 96కి పడింది అనమాట. సో దాని తర్వాత అంత మంచి బ్యాట్స్మెన్స్ ఎవరు లేకపోవడం వల్ల అయితే సౌత్ ఆఫ్రికా వెంటనే వికెట్లు పడిపోతూ ఒక 135 రన్స్ తేడాతో మ్యాచ్ని అయితే ఓడిపోయింది. అండ్ ఈ సిరీస్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన తిలక్ వర్మకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. అదేవిధంగా ఈ మ్యాచ్లో కూడా రాకింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే వచ్చిందనమాట. మొత్తానికి ఈ సిరీస్లో పాజిటివ్స్ ఏంటంటే 1 డౌన్లో నేను ఆడగలను అని చెప్పేసి తిలక్ వర్మ ప్రూవ్ చేసుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని అయితే చాలా బాగా ఉపయోగించుకున్నాడు అనమాట. సో నాకు ఈ సిరీస్లో మైనస్ ఏంటంటే నాకు అనిపించింది రింకు సింగ్కి అంత మంచి ఛాన్సెస్ రాలేదని అయితే నేను అనుకుంటున్నాను. సో రింకు సింగ్ తన పర్ఫార్మెన్స్ని అయితే టీమిండియా యూజ్ చేసుకోవట్లేదు అనుకుంటున్నాను. బట్ ఫ్యూచర్ మ్యాచెస్లో అతనికి కూడా కొంచెం అప్ ది ఆర్డర్ పంపిస్తే అతను ఎలా ఆడతాడనేది మనం చూడాలి. ఎందుకంటే 2026 T20 వరల్డ్ కప్కి ఇవన్నీ ప్రిపరేషన్ అనుకోవచ్చు. సో ఈ మ్యాచ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇండియన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో 3-1తో సిరీస్ని అయితే గెలిచేశారు. అండ్ మీకు ఈ మ్యాచ్ ఎలా అనిపించింది? నేను కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.